తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి హైదరాబాద్‌ని ఒక సుందరీకరణ చేయబోతా ఉన్నా అని, ఇటు మూసీ కూడా చాలా డెవలప్‌మెంట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మూసీ అంతా పక్కన పెడితే కనీసం హైదరాబాద్ ప్రజలకి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు జూలై మాసం కూడా వచ్చింది. ఇప్పుడు కూడా వర్షాలు లేవు. ఎలినో ప్రభావం కనబడతా ఉంది. ఇక్కడ తాగునీటి సమస్య కూడా తారస్థాయికి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. బిందెలతోని మహిళలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే ఊళ్ళల్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పట్టణాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం మీద అయితే మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ విప్ వివేకానంద గౌడ్ గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తారు? తాగునీటి సమస్య అనేది హైదరాబాద్లో తారస్థాయికి చేరిపోయింది. కనీసం ఇక్కడ సుందరీకరణ చేస్తాం అది ఇది అని చెప్పారు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది పూర్తిగా ప్రభుత్వం ఒక వైఫల్యంగా మనం భావించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనుభవ రాహిత్యం, వారి యొక్క అవగాహన రాహిత్యం స్పష్టంగా కనపడుతుంది. తనకు అసమర్థత బయటపడ్డది. గడిచిన 2.5 సంవత్సరాలుగా గతంలో కేసీఆర్ గారు ఈ బునాది పైనే నడిచింది రాష్ట్రం అంతా కూడా. మరి వాటి అన్నింటినీ కూడా చిందరవందనం చేసి, అంత పాడు చేసి, సిస్టమ్ అంతా పాడు చేసి ఈరోజు ఈ రకమైన పరిస్థితికి దారి తీసింది. మరి వారు గతంలో కేసీఆర్ గారి హయాంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, అన్ని వర్గాల ప్రజలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే, అందరి వ్యాపారాలు బాగుండే, అందరి యొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా సంతుష్టిగా సంతోషంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డది. ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే మనం చూస్తూ ఉన్నాం, భిన్నంగా కనపడతా ఉన్నాయి. రైతులు బాధపడుతూ ఉన్నారు, ఇటు నగర ప్రజలు బాధపడుతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అంటే కేవలం వారి యొక్క వైఫల్యాలు కనపడుతున్నాయి. వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం కొన్ని కనపడతామని ఏ రకంగా దాడులు ఎదురుదాడులు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రజలు వాటర్ తీవ్రమైన నీటి తేడి 2014-15లో కేసీఆర్ గారు ఒక్కసారి మిషన్ భగీరథ ద్వారా ప్రాజెక్టులు చేపట్టి నగరానికితో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా నీటి బాధ ఉండొద్దు, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దు అని చెప్పేసి సంకల్పంతో రూపొందించిన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయ్యి మంచి ఫలితాలు ఇచ్చి కేంద్రం కూడా దాన్ని కొనియాడి అనేక అవార్డులు వచ్చినాయి మిషన్ భగీరథ మనకి. అలాంటి మిషన్ భగీరథను కూడా పూర్తిగా మరి దాన్ని ఇగ్నోర్ చేసినారు. దాన్ని ఒక మూలకు పడేసి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు నీళ్ళు సక్రమం రాకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు వారికి పరిపాలన చేత కావట్లేదు, పరిపాలనలో మరికి అనుభవం లేదు. కాబట్టి ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టంగా అర్థమవుతుంది. సార్, రైతులు పొలంలో ఉండి నీళ్ళు ఇవ్వండి సార్ అని అడిగినా కానీ రిటైర్డ్ ఇంజనీరింగ్లు ఇక్కడ సిటీలో ఉండి వాళ్ళు కూడా కన్నె పంపును ఆన్ చేయండి, పంపులు ఎత్తిపోయానని వాళ్ళు అన్నా కానీ, ఇటు మీరు బీఆర్ఎస్ నాయకులు అన్నా కానీ, అంటే ఎవరు అన్నా కానీ వాళ్ళకు ఒక ట్యాగ్లను తగిలేసి రైతులు అంటే వాళ్ళు రైతులు గారు వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లు, ఇక్కడ విశ్రాంతి ఎవరైతే ఇంజనీరింగ్నో వాళ్ళనంటే వాళ్ళ అవినీతిలలో భాగస్వాములు అనే విధంగా, ఇక మీరంటే గతంలో పాపాలు చేసిరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అడుగుతా ఉన్నారని, ఇట్లా ప్రతి అంశాన్ని ఇంకొక అంశానికి జోడి చేసుకుంటూ మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే బాధ్యతల పదవిలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీస్ కానీ ప్రజా సంఘాలు కానీ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలా. తమకు తాము చేస్తున్న తప్పులు ఏమైనా ఎన్నో చూసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైన ఎదురుదాడితో దుష్ఫలితాలు ఇస్తాయి, మంచి ఫలితాలు ఇవ్వవు. కాబట్టి దాంట్లో ఇది క్లారిటీ ఉన్నది. మీరు అడిగినట్టుగా మీరు చెప్పినట్టు ప్రశ్నలే సమానం స్పష్టంగా ఉన్నది. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా చక్కగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మంచి సూచన సలహా ఇస్తే వారిని తిట్టుపోసి వారిని జైల్లో పెడతా అని చెప్పేసి వారి పైన ఎదురుదాడి చేయడం. ఈరోజు రైతులు కూడా మేము అడిగినాం, మీరు సరైన నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఏ రకమైన ప్రత్యామ్నాయం చూపెట్టండి అంటే మీ రక్తం పోసి రక్తం పారేయండి పొలాల్లో అని చెప్తున్నారు. ఈరోజు దానికి నిరసనగా రైతులు మనసు కలసేసింది. ఈరోజు తమ నిరసనగా సూర్యాపేటలో రక్తాన్ని చూసి మరి పొలాలపైన చలి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే కాళేశ్వరం తెలంగాణకి గుండెకే అని ముందు నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ నిన్న గాంధీ భవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏదైతే అందులో జరిగిన అవినీతి అనుకుంటే ఒక ప్రదర్శన పెట్టిండు, ఒక ఫొటోస్ అన్ని తీసుకొని వచ్చేసి ఇది కేసీఆర్ అవినీతికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసిండు, దాదాపు ఒక 20 నిమిషాలు. దాన్ని ఎట్లా చూడొచ్చు? దాన్ని మీకు కేంద్రంలో ఉన్నటువంటి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సంస్థ మనకి ఆర్థిక శాఖనే చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే సస్యశ్యామలమైందని చెప్పేసి ఒక నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ అది.
మొన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం పెట్టి కాంపోనెంట్స్ అన్నింటిని వాడుకొని మంచి ఫలితాలు తెచ్చుకొని పంపులు వాడిరు, కెనల్స్ వాడిరు, సబ్స్టేషన్ వాడినరు, రిజర్వాయర్లు వాడిరు, అన్ని వాడి రైతులకి నీళ్ళు ఇచ్చేసి ఇప్పుడు కూడా మళ్ళీ కాళేశ్వరంలో ఇబ్బంది అయిందని చెప్పడం అనేది మాత్రం వారి యొక్క అంటే వారి యొక్క అర్ధరహితం అది. వారి యొక్క వారి ఏ రకమైనటువంటి పరిజ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్న అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేని సమయంలో మేడిగడ్డ దగ్గర రోజుకి 7 టీఎంసీలు నీళ్ళు వృధాగా పోయింది. కింద 10 రోజులు పోయింది ఆల్మోస్ట్ ఆల్. అంటే 10 రోజులు అంటే దగ్గర 70 టీఎంసీలు పోయినాయి. 10 రోజుల్లో మనకి 20 టీఎంసీలు మీద తీసుకొచ్చే అవకాశం ఉన్నా చేసుకోలేకపోయారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడ మనం చేసుకున్నాం. కాబట్టి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇట్లాంటి కరువు పరిస్థితుల్లో, ఇలాంటి ఒక వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం కట్టుకున్నాం బ్యారేజ్ అని చెప్పి స్పష్టంగా రైతులకు అర్థమైంది. వీరి యొక్క తప్పుడు ప్రచారాన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి దీనిపైన కప్పుపుచ్చుకొని దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా సఫలీకృతం కాదు. ప్రజలకి వాస్తవాలు తెలియజేసుకుంటా అర్థమవుతుంది. ఇంకొక అంశం సార్, ఏదైతే ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభని నిర్వహించారు. ఒక 10-15 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఫస్ట్ ఏమో మేము ఇన్ని సీట్లు గెలుస్తాం అనుకుంటా ఇప్పటిదాకా అధికారంలో ఉంటామని చెప్పారు. మళ్ళీ మీ ఏదైతే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఉద్దేశించేసి ఎవరికైనా ఎలక్షన్స్ ఎప్పుడో ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ రిజర్వేషన్స్ వస్తాయో తెలియదు, మళ్ళీ ఎవరన్నా ఇలాంటి సర్వేతో ఎవరన్నా ముందుకు వెళ్తారని కూడా ఆయనే ద్వంద్వ వైఖరి కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఈ మాటల్ని ఎలా చూడొచ్చు మనం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిండేమో అనుకుంటాను నేను. వాస్తవానికి అంటే ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్లో తొందర వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఆయనేమో 119 సీట్లలో మేము గెలుస్తాము, సర్వే వచ్చింది 70 అని మేమంటే ఆయన ఇప్పటికీ డీలిమిటేషన్ కాకముందుకే ఎన్ని సీట్లు అవుతున్నాయి చెప్పిండు. ఈ మహిళా రేసు ఏం చెప్పలేదు. అన్నీ ఎలక్షన్స్ ఎప్పుడు కొడతారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన అయిపోయిండు, ముఖ్యమంత్రి ఆయన అయిపోయిండు, కేంద్ర ప్రభుత్వం ఆయన అయిపోయిండు, ప్రజలైన తీర్పు ఆయన చెప్పిండు, ఆయన చెప్పేసుకుని అంటే ఆయన యొక్క అంటే వ్యవహార శైలి ఏంటంటే హాస్యాస్పదంగా ఉన్నది. కొంచెం మెంటల్ బ్యాలెన్స్ ఒకటి అనిపిస్తుంది. ఒక్కోసారి ఆయన తన యొక్క అదుపు లేకుండా తనపైన కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. సో ఫైనల్గా రైతులకి అంటే ఇప్పుడు మీరు కౌంటర్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు, కానీ రైతులు మాత్రం కొంత ఆవేదనగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సాయం చేసే విధంగా అంటే నీళ్ళు అందించే విధంగా మీరు ఏమైనా కార్యాచరణ చేయబోతా ఉన్నారు? అధిష్టానం ఏమైనా ఫోకస్ చేయబోతున్నారు? తప్పకుండా మేము రైతులకు అండగా ఉంటాం. మేము అసలు రైతుల ఆత్మహత్యలు మొత్తం పూర్తిగా అంటే కాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైతు ఆత్మహత్యలు చాలా ఘోరంగా ఉండే 2014-15 పరిస్థితుల్లో తెలంగాణ రాకముందు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పూర్తిగా అయిపోయినాయి. రైతులని కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలుగా చూసుకున్నాడు, అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా మాపైన బాధ్యత ఉంటుంది. రైతులకు అండగా ఉంటాం, వారికి భరోసా ఇస్తాం, వారి తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.